అసలు ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీ ఎందుకు విధించారు? ఇదే పెద్ద క్వశ్చన్. దానికి ప్రధానమైన కారణం ఇందిరాగాంధీ వర్సెస్ రాజనారాయణ కేసులో అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ అనమాట. ఆ కేసులో 1971లో ఇందిరాగాంధీ గారు ప్రధానిగా తన ఆఫీస్ మొత్తం వాడారని, తన ఎలక్షన్స్లో తన ఎంపీగా గెలవడానికి తన ఆఫీస్ మెషినరీ, ఆఫీస్ స్టాఫ్ కానీ తన వ్యవస్థను కానీ వాడారని ఒక కేసు పడిందనమాట. 1975లో ఆ కేసులో జడ్జిమెంట్ వచ్చింది. జడ్జిమెంట్లో ఏం చెప్పారంటే ఇందిరాగాంధీ ఎన్నిక చెల్లదు, ఇందిరాగాంధీ ఎంపీగా ఎన్నిక చెల్లదు అని చెప్పి జడ్జిమెంట్ ఇచ్చేశారు. ఇమీడియట్గా ఇందిరాగాంధీ సుప్రీంకోర్టుకి వెళ్ళి ఆ జడ్జిమెంట్ మీద స్టే తెచ్చుకుంది. అది కండిషనల్ స్టే మాత్రమే. ఈవిడికి ఇంకా ఈలోపు జయప్రకాష్ నారాయణ్, మొరార్జీ దేశాయ్ వీళ్ళందరూ ఆవిడకి వ్యతిరేకంగా పోరాటం స్టార్ట్ చేశారు. వీటన్నిటిని ఉక్కుపాదంతో అణగొట్టాలనే ప్రయత్నంలో ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించడం జరిగిందనమాట. అసలు ఈ ఎమర్జెన్సీ అనే సలహా ఈవిడికి ఎవరిచ్చారు అనేది పెద్ద క్వశ్చన్. అసలు ఇక్కడ ఇంతటి ఎమర్జెన్సీ పెట్టాలి దేశం మొత్తం అనే సలహా ఈవిడికి ఎవరిచ్చారు?